అందరికీ నమస్కారం. నిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 7వ తారీఖు ఏప్రిల్ 2024 శ్రీ శోభకృతనామ సంవత్సరం పాల్గొన మాసం శిశిర ఋతువు ఉత్తరాయణం. ఈరోజు ఆదివారము. ఈరోజు తిథి బహుళ చతుర్దశి రాత్రి 2:41 వరకు ఉంది. తదుపరి అమావాస్య. ఈరోజు నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం పగలు 12:14 వరకు ఉంది. తదుపరి ఉత్తరాభాద్ర. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఇంట బయట రుణ ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. తదుపరి వృషభ రాశి. గృహమునకు చిన్ననాటి మిత్రుల ఆగమనం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలలో వివాదాలు రాజీ చేసుకుని ఆర్థిక లాభాలని అందుకుంటారు. గృహాన వివాహాది శుభకార్యాలు ప్రయత్నాలు కలిసి వస్తాయి. భాగస్వామి వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలుపరుచుకుంటారు. తదుపరి మిథున రాశి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు ముందుగా సాగక నిరాశ పెరిగిపోతుంది. వ్యాపార పరంగా శ్రమకు తగిన ఫలితం కూడా కనబడదు. తదుపరి కర్కాటక రాశి. చేపట్టిన పనుల్లో ఆశించిన పురోగతిని సాధిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించి పెద్దల ప్రశంసలని అందుకుంటారు. బంధుమిత్రుల నుండి శుభవార్తల్ని అందుకుంటారు. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. తదుపరి సింహరాశి. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలుపరుచుకుంటారు. ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. వ్యాపారాలలో నూతన లాభాలని అందుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. తదుపరి కన్యారాశి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. సన్నిహితులతో అకారణంగా విభేదిస్తారు. శారీరక అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. తదుపరి తులారాశి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. సోదరులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపారాలలో భాగస్థులతో వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు కూడా మీకు చికాకు కలిగిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. ధనపరంగా మీకు ఏమాత్రం లోటు ఉండదు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితాన్ని మీరు పొందుతారు. సంఘంలో ప్రేమికులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి అందిన వార్త మీకు చాలా ఆనందం కలిగిస్తుంది. తదుపరి ధనస్సు రాశి. సోదరులతో స్థిరాస్తి తగాదాలని రాజీ చేసుకుంటారు. ఇంటా బయట మీ మాటకి విలువ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేసుకుంటారు. వ్యాపారాల ఆలోచనలు మీకు కలిసి వస్తాయి. ఉద్యోగాన పురోగతిని సాధిస్తారు. తదుపరి మకర రాశి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మీకు చాలా మంచిది. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మీకు మంచిది కాదు. ఉద్యోగ వాతావరణం కూడా గందరగోళంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. ఆధ్యాత్మిక విషయాలపైన దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాల్లో భాగస్థుల ప్రవర్తన మీకు చికాకు కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. ఉద్యోగాన తొందరపాటు నిర్ణయాలు మీరు చేయడం తగ్గించుకోవడం మంచిది. తదుపరి మీనరాశి. మొండి బాకీలు వసూలవుతాయి. ఇంటా బయట కూడా పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజంలో మీ మాటకి విలువ పెరుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగ వాతావరణం కూడా సంతృప్తికరంగా ఉంటుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలలో మీరు లాభాల్ని అందుకుంటారు.